దైవజనులు కీర్తిశిష్యులు పరమజ్యోతి అయ్యగారు చిన్న వయసులో పట్టుకొచ్చాడు. అయ్యగారు ప్రభుత్వం వెళ్ళాడు. ఒకసారి మన దగ్గర చాలా నేర్చుకొచ్చాడు. పరమజ్యోతి అయ్యగారు చక్కని వాక్యం బోధించాడు. అయ్యగారు అనేకమైన చర్చలు ఏర్పాటు చేసి అనేకమైన శిష్యులు ఏర్పాటు చేశాడు. ఆ ధన్యత అయ్యగారు దక్కింది. దేవుడికి మనం అయ్యగారు చేసినాం. దేవుడికి మనకు ఒక పేద దాదాపు ఒక ₹1,00,00,000 పెట్టి 10,000 తెచ్చి కడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును. కొట్టండి కలిగి అదేవిధంగా కొంతమందిలో కూడా స్థలం కొని అక్కడ కూడా చర్చి నిర్మాణం చేశారు. దేవుడికి మహిమ కలుగును. దైవజనులు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించారు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాము. పెద్దలకు యవనస్తులకు మరి స్త్రీలందరికీ యవనస్తులందరికీ అందరికీ వందనాలు. చెప్పండి వందనాలు చెప్పాను నేను. వందనాలు మీరంటే నాకు ప్రేమ, మీరంటే నాకు గౌరవ విలువ కాబట్టి నేను అందరికీ వందనాలు చెప్తున్నాను. నేను దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పెద్దలు, యవనస్తులు, చిన్నపిల్లలు యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారైతే వారిని ఎత్తుకొని ముద్దాడి ఆశీర్వదించారు. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అలాంటి మనసు మనకు కలిగి ఉండము కాక. మంచిగా తమ్ముడు చెప్పాను పేరు హల్లెలూయా. నేను కూడా సౌండ్ సిస్టమ్ పెడతా, నేను కూడా పేదవాళ్ళిస్తా, నేను కూడా డ్రమ్ము, డోలాకు, సాంగ్ అన్ని కూడా దేవుడు నాకు నేర్పించాడు. అందుకే ఇళ్ళతో చూసి నాకు చాలా ఇష్టం అనమాట. దేవుని మందిరంలో పరిచయం చేస్తే, సేవకులతో ఉంటే, దేవుని మందిరంలో ఉంటే సౌండ్ సిస్టమ్ అయినా, ప్యాంట్ అయినా, బాక్సులైనా మరి పరిచయం చేసేవారిని నేనే కాదు కానీ దేవుడు కూడా మెచ్చుకుంటాడు. దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మొన్న డాడీ గారు డ్రమ్ము కొడతా ఉంటే ఆ పాట పెట్టి మా అమ్మగారి పాట, డాడీ గారు డ్రమ్ము అయ్యగారు కొడుతుంటే అది వీడియో తీసి యూట్యూబ్లో పెడితే నేను ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాలు యూట్యూబ్ పెడతానే ఉన్నా, అంతమంది చూడలేదు. డాడీ గారు డ్యాన్స్ చేసుకొని కదులుకొని డ్రమ్ము కొడతా ఉంటే అందరు చాలా మంది చూశారు. నేను స్తోత్రం కలుగునగా. ఎందుకంటే మరి సమయంలో మరి మమ్మల్ని ఎన్నోసార్లు ఫోన్ చేశారు. ఇక్కడ కూడా చాలా సార్లు ఫోన్ చేశారు. ఎందుకంటే ఇది మూడోసారి రావడం. ఇంతకుముందు వచ్చాను నేను. మిమ్మల్ని ఇంతగా ప్రేమించి బలపరిచి ఇది మంచి సమయాన్ని అనుగ్రహించిన దేవుడికి స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ యొక్క ఆసక్తిని చూసినప్పుడు, మీ యొక్క ఉద్యోగాన్ని చూసినప్పుడు నేను ప్రభు నామాన్ని మహిమపరిచాను. మనసులోనే బ్రదర్ గారు ఆరాధన యవనస్తులు ఆరాధన చేస్తూ ఉంటే, పిల్లలు వాయిద్యాలు వాయిస్తూ ఉంటే వారు పలుకుతున్న ప్రతి మాట కూడా నాకేం కనిపించింది అంటే వారిలో గొప్ప మంట కనిపించింది. స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు గొప్ప భారం కనిపించింది. అనేకులు రక్షించాలి, అనేకులు మార్చాలి, అనేకులు మందించాలి, అనేకులను వెలిగించాలనే ఒక నిశ్చయత కనిపించింది. కాబట్టి ఇక్కడ చూసిన వారందరినీ చూసినప్పుడు నా మనసు ఏమనిపించింది అంటే, అడిగా చెప్పినట్లుగా నా మొదటి రోజులు గుర్తు వచ్చాయి. నా మొదటి పరిచర్య గుర్తు వచ్చింది. నేను పెళ్లి వచ్చినప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఎట్లా వచ్చింది చెప్పండి. ఆ తమ్ముడు నీ పేరు పెట్టాను నైమా అట్లా వచ్చే పక్కగా ఉన్న చాలా చిన్నోడిని 21 సంవత్సరానికి వచ్చే పెళ్ళిడు నన్ను గుంటూరులో పరిచయం కొనసాగిస్తున్న
ఉన్నాం పరం జ్యోతిగా తీసుకొచ్చారు. అన్న వస్తావని 3 సార్లు అడిగారు. నేను వారు సభలు ఏర్పాటు చేసినప్పుడు ఆ సభలకు వెళ్ళిపోయి అక్కడ పరిచయం చేయడం, డ్రమ్ము కొట్టడం, కాంగో కొట్టడం, పాటలు పాడడం, పరిచయం చేయడం, దైవజనులు వెంబడి ఉండడం వల్ల నన్ను చూసి దైవజనులు మెచ్చుకొని అన్న తెలంగాణలో పరిచయం ఉంది, ఈ ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణ వస్తావని అడిగినప్పుడు నేను వస్తా అని చెప్పాను. చిన్న వయసు. అట్లా నేను దైవజనులు వెంబడించి తెలంగాణ వచ్చినప్పుడు ఆ ఆ పరిస్థితుల్లో దైవజనులు తెలంగాణలో నన్ను తీసుకొచ్చి అయ్యగారు వచ్చారు అందరినీ పిలిచారు. నేను అయ్యగారు పక్కనే ఉన్నా. వాళ్ళందరూ అంటున్నారు, ఏంటి అయ్యగారేడి కొత్త అయ్యగారు ఎక్కడ అని మొత్తం ఎదుగుతున్నారు. నేను అయ్యగారి పక్కనే ఉన్నా. అయ్యగారేడి అడుగుతా ఉంటే ఇతనే అయ్యగారు అంటే అందరూ ఒక ఇష్టంగా చూశారు. ఈ చిన్న పిల్లగాడ అయ్యాడు, ఈ చిన్న అబ్బాయి అడిగారు. అట్లా అన్ని పరిస్థితుల్లో ప్రభుత్వ దగ్గర నేను చాలా బాధపడ్డా ఒక రోషం వచ్చింది. నేను చిన్నోడినైనా దేవుని సేవ చేయాలి, చిన్నోడినైనా పాటలు పాడాలి, చిన్నోడినైనా వీరి మధ్యలో నేను నిలబడాలి, వాడబడాలి. అయ్యా చిన్నోడు, పెద్దోడు, నడిపోడు, ముసలోడని కాదు నాయన, పరిశుద్ధాత్మదేవ ఈ ప్రజలు నిన్ను చూడాలి. పరిశుద్ధాత్మదేవ ఈ ప్రజలు నీ శక్తిని చూడాలి, నీ మహిమ కార్యములను చూడాలి, నీ ప్రభావములను చూడాలి, నీ వాక్యాన్ని వినాలి అని నేను ప్రార్థన చేసుకున్నా. కాబట్టి నేను చిన్నప్పుడు చిన్నపిల్లలు పిలిచా. ఆ పరిస్థితుల్లో చిన్నపిల్లలు పిలిచి నాకేమొచ్చో, నా పాటలు నేర్పించే చిన్నపిల్లలకి, నాకు కథలు నేర్పించే చిన్నపిల్లలకి, నాకు సంగీతం వచ్చు చిన్నపిల్లలకి సంగీతము నేర్పించా. పిల్లలందరూ కూడా 10 మంది, 20 మంది, 30 మంది అట్లా ఎక్కువ మంది అయిపోయారు. ఆ పిల్లల ద్వారా చర్చ అంతా కూడా కలకలు ఆడిపోతుంది. పిల్లల ద్వారా యవనస్తులు వచ్చారు, యవనస్తుల ద్వారా అప్పుడు వచ్చారండి పెద్దలు. రెండు సంవత్సరం అదిగా తప్పులు కూడా దేవున్నా మనం అయిపోయి ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ చిన్నపిల్లలే. మరి నీకు సండే స్కూల్ అనుభవం ఉందా? యవనస్తుల అనుభవం ఉందా? లేకపోతే పోగొట్టుకున్నావా? యవన కాలం చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు వారు అంటున్నారు, చిన్నపిల్లలు చూసి ఇలాంటి వారినే పరలోక రాజ్యం అన్నాడు. ముసలం చూసి అన్నాడా? యవనస్తులు చూసి అన్నాడా? ఇలాంటి వారినే పరలోక రాజ్యం. అలాంటి అనుభవాలు కోల్పోతే ఎలా? చిన్నపిల్లలు కోల్పోకూడదు, యవనస్తులు కోల్పోకూడదు, పెద్దలు కోల్పోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువులో దేవుని బిడ్డలారా ఎంతో మంది చిన్నపిల్లలు మారారు, ఎంతో మంది యవనస్తులు మారారు, ఎంతో మంది పెద్దవారు వారు ఎవరి ద్వారా? చిన్నపిల్లల ద్వారా యవనస్తులు మారారు, యవనస్తుల ద్వారా పెద్దవారు మారారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా మా యవన కాలంలో అయితే నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 40 సంవత్సరాలు ఉంటాయి. నేను 21 సంవత్సరంలో ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేవండి. చిన్న ఫోన్లు కూడా లేవు, సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు. అంత భయంకరమైన కాలం. ఇప్పుడైతే చెప్పండమ్మా, చిన్నపిల్లలు సెల్ ఫోన్ లేకపోతే అన్నం తినట్లే. చూస్తావా? సెల్ ఫోన్ చూస్తావా? ఓకేనా? నేను ప్రేమలు చెప్తున్నా. ఎందుకంటే ఇదిగో మందిరంలోనే ఉండాలి. అర్థమైందా? ఈ పాటలు పడుతుంది, కొడుతుంది, ఈ పరిచయం చేస్తుంది, నేనే చదవదు, నేనే తిరుగుతుందో, నేను అలా చేస్తుందో, నేనే చర్చిగా అంటారు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇక్కడ యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, పెద్దవారు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ మాట నేను
తెలియజేస్తాం. చాలా మంది జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు వారు చిన్నపిల్లలాగా ఉన్నాడు, యవనస్తులకి యవనస్తులాగా ఉన్నాడు, పెద్దవారికి పెద్దవాళ్ళలాగా ఉన్నాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలాగా బోధించాడు, కొన్నిసార్లు అధికారముతో బోధించాడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. అధికారముతో బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంతమందిని నువ్వు మార్చావు, ఎంతమంది నువ్వు ఆకర్షించావు, ఎంతమంది కొరకు నువ్వు ప్రార్థన చేశావు, ఎంతమంది కొరకు ఉపవాసం ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇంపార్టెంట్. అందరూ చెప్పండి, సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది జీవితంలో నాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు 70 సంవత్సరాల అనుభవం ఉంది, నేను సీనియర్ని, నేనే ఉండాలా, నేను నిలబడాలా, నేనే చెయ్యాలా, నేనే నడిపించాలా అని అంటా ఉంటాను. కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, బైబుల్ గ్రంథములో దేవుడు మాత్రము పెద్దవారికి అవకాశం ఇవ్వలేదు, సీనియారిటీకి అవకాశం ఇవ్వలేదు, సిన్సియారిటీకి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు అందరికంటే చిన్నవాడే, అమ్మా దావీదు అందరికంటే చిన్నవాడు, బాబుడు, కానీ రాజుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసేపు చిన్నవాడే, అందరికంటే నాయకుడిగా, ప్రధానమంత్రిగా, ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు, ఆశీర్వదించాడు. కాబట్టి సమూయేలు చిన్నవాడే, దేవుడికి పరిచయం చేశాడు, ఏలికి కూడా పరిచర్య చేశాడు. కాబట్టి ఒక సమయంలో మరి డాడీ గారికి, మమ్మీ గారికి, నేను ఎప్పుడు పాస్టర్ గారిని, మీరేమంటారు పాస్టర్ గారిని, అయ్యగారు అంటారు కదా. నా జీవితంలో మొదటిగా నన్ను డాడీ అని పిలిచింది ఎవరు తెలుసా? మా డాడీ, మమ్మీ, ఇద్దరు కూడా డాడీ అంటున్నారు. మా అమ్మగారి అయితే మమ్మీ అంటున్నారు. అనుకుంటా నేను మా నాన్న వదిలిపెట్టి వచ్చా. నేను 17 సంవత్సరాల వయసులో ట్రైనింగ్కి వెళ్ళిపోయాను, బైబిల్ ట్రైనింగ్. కాకినాడలో 2 సంవత్సరాలు, గుంటూరులో 3 సంవత్సరాలు. కాకినాడలో 17 ఎంతమ్మా, 17 2 ఎంత, 19 3 ఎంత, 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను, 3 సంవత్సరాలు ప్రాక్టికల్ గా గుంటూరులో ఉన్న ఏక అగ్రహారంలో ఉన్నా. చుట్టుకుంట కంకరకుంట గేటు, అక్కడ గుంటూరులో అన్నయ్య సేవ చేస్తా ఉన్నారు. అక్కడ 3 సంవత్సరాలు ప్రాక్టికల్ గా ఉన్న 21 సంవత్సరానికి తెలంగాణ వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. 21 సంవత్సరానికి నేను వచ్చాను. నిజముగా ఇంత ప్రభా నేను చూసే వచ్చాను ఆయన, నీ పిలుపుని అంగీకరించే వచ్చాను ప్రభా, నిన్ను చూసే నేను బతుకుతున్నాను ఆయన. నేను పనికి మాలిన వాడిని, నాకు చదువు రాదంట, నేను బాగుపడినంట. చిన్నప్పుడు మా మమ్మీ మేడం, మా డాడీ తెలియదు, ఓ వీడు తిరిగిపోతాడు, ఈయన అడ్డగాడిదా, మామూలు గాడి కూడా కాదంట, ఏ గాడిదా, అడ్డగాడిదా, మొదలు కూర్చోడు అన్నాడు. అప్పటి చిన్నవాడు అంత తీయటగా ఉండేవాడిని, సరిగా చదువుకునేవాడిని కాదంట. కానీ అయ్యగారిని చూసేసరికి సండే స్కూల్ ఉండేవాడిని, చర్చిలో ఉండేవాడిని, ప్రార్థనలో ఉండేవాడిని. అట్లా భయంకరంగా అమ్మ నాన్న కొట్టారని, అన్నయ్య కొట్టాడని చెప్పకుండా వెళ్ళిపోయాను. అయినా కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. పట్టుకున్న నాన్న నీకు దండం పెడతాను, అలర్ట్ చేయొద్దు, అట్లా దూరం అవ్వద్దు, అట్లా నువ్వు పాడైపోవద్దు, తిరిగిపోవద్దు, అట్లా దూరం అవ్వద్దు, తల్లిదండ్రులు బాధ పెట్టవద్దు నాన్న నీకు అని తల్లిదండ్రులు ప్రార్థన చేశాను. అట్లా చెప్పకుండా దూరం వెళ్ళిపోయాను. అట్లా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో తల్లిదండ్రులు అయితే ఏడ్చారు, బాధపడ్డారు, ప్రార్థన చేశారు. దేవుడు నా జీవితం మార్చాడు. అట్లా ఉంటుండే దేవుడు నాతో మాట్లాడి ఈ యొక్క ట్రైనింగ్ పంపించాడు. దేవుడు మాట్లాడి గుంటూరులో 3 సంవత్సరాలు ఇచ్చాడు. దేవుడు మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చాడు. నేను
నేను 2008లో వచ్చా. 2008లో వచ్చా. 2009లో పెళ్లి చేసుకున్నా. 2009లో పెళ్లి చేసుకున్నా. నాకు ఆ ఎంత నమ్మకంగా, ఎంత రోషంగా, ఎంత చక్కగా నేను సేవ చేస్తా ఉంటే మా చుట్టాలు, మా బంధువులు ఉంటారు కదా, నా పిల్లలు ఇవ్వలే. సేవ అంటే సాగు అంట, సేవ అంటే అడుక్కోవడం అంట, సేవ అంటే ఏంటండి తిరగడం అంట, స్థిరత్వం ఉండదంట అనుకుని నాకు అమ్మాయిని అవ్వలేదు. ప్రార్థన చేసిన ప్రభా, ఏది తెలిసినా ఏది అడిగినా జరిగే నీ చిత్తమేనా అయినా ఎందుకు నాకివ్వవు, నాకు పరిసరికి మంచి పాస్టర్ గారు కావాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, సంగీతం వాయించాలి, ప్రార్థన చేయాలి, నన్ను నమ్మాలి, వెంబడించాలి, నీకు ఒక రోషం కలిగి ఉండాలి ప్రభా అని నేను ప్రార్థన చేశాను. 3 నెలలు ప్రార్థన చేశాను. 3 నెలలు ప్రార్థన చేశాను. ఉపవాసం ప్రార్థన చేశాను. కన్నీరు కాచి ప్రార్థన చేశాను. ప్రభునందు దేవుని పిల్లరా, ఇక్కడ కూడా అప్పుడు బలకట్టు ఉండేది. ఏంటంటే బలకట్టు ఉండేది. తంగేళ్ళలో కూడా బలకట్టు మిస్ అయింది. నైట్ పూట ఒక చర్చిలో పడుకున్నా. అక్కడ కూడా ప్రార్థన చేశా. ప్రార్థన చేస్తే ఒక పాస్టర్ గారు అన్నారు అక్కడ, చౌదరి గారు, బాలచౌదరి పాస్టర్ గారు తెలుసా? ఆయన అయ్యా నిజంగా పాస్టర్ గారు అయ్యా పాస్టర్ గారు అయ్యా జర్నీ చేసి అట్లా బలకట్టు నైట్ కూడా మిస్ అయిపోతే అక్కడ ఉన్నా నేను. అయ్యా ఇక్కడ చర్చ ఎక్కడ ఉన్నాయా అంటే అక్కడ ఉంది. పాస్టర్ గారిని కలిసి అయ్యా నాకు బలకట్టు మిస్ అయింది, నేను పాస్టర్ గారిని నాకు చర్చిలో అవకాశం ఇవ్వాలంటే, ప్రభుత్వంగా నువ్వు పాస్టర్ గారివైనా లేకపోతే మోసగాడిగా, పాస్టర్ గారివైనా ఏమైనా ఇంతకుముందు బైక్ తీసుకెళ్ళిపోయారు, బాక్స్ తీసుకెళ్ళిపోయారు, అట్లా నీలాగా వచ్చి నీలాగా చెప్పి అంటే చాలా బాధపడ్డా. ప్రభా నేను అట్లా ఉండకూడదు, ఆయన ఎవరు అట్లా చేస్తే నేను అట్లా ఉండకూడదు, ఇక్కడ కూడా నేను మంచి సాక్ష్యము సంపాదించుకోవాలని అక్కడ ఆ నైట్లో ఒక్కరిని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఈ మందిరం కట్టబడాలి, ఈ సంఘం దీవించబడాలి, అయ్యా నూతన కుటుంబాలు రావాలి, అయ్యా పాస్టర్ గారిని గుర్తుపెట్టుకోవాలి, పాస్టర్ గారు నన్ను మరలా పిలవాలి అని అట్లా అంతా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభుత్వంగా దేవుడు కార్యం చేశాడు. ఆ పాస్టర్ గారు అతనే ఉదయాన్ని వచ్చి టీ పట్టుకొని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు ఇప్పుడు పట్టుకొని వచ్చాడు. ఆయనే ఎంత గొప్ప కార్యం చేశాను. మొదటేమో నన్ను నమ్మలేదు, దొంగోడు అనుకున్నాడు, దోచుకున్నాడు అనుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి పాస్టర్ గారిని మార్చాడు. పాస్టర్ గారిని ప్రేమ చూపించేవాడిగా టిఫిన్ తీసుకొచ్చాడు, ఆడికి పెట్టి పంపించాడు. తర్వాత ఎన్నోసార్లు వచ్చాము, ప్రార్థనలో పాల్గొన్నాం, అక్కడ మ్యారేజ్ చేశాము, అక్కడ ఆన్లైన్లు కలిపాము. చాలా అక్కడ దేవుడు నన్ను వాడుకున్నాడు. తర్వాత ప్రభుత్వం దేవుడు రా నేను ప్రార్థన చేసి కానీ నాకు 3 నెలల తర్వాత ఫోన్ వచ్చింది. అన్నయ్య ఫోన్ చేశాడు, అమ్మా అయ్యా పిల్ల దొరికింది. ఎవరు పిల్ల దొరికింది? ఏ పిల్లమ్మా? నీకు పాస్టర్మ గారు, నీకు పాస్టర్మ గారు దొరికింది అని ఫోన్ చేశాడు. ప్రభా నీకు స్తోత్రము నాయన అని వెళ్ళడం జరిగింది. వస్తున్నా కానీ పాటలు వచ్చా? ఆ పిల్లకి పాటలు వచ్చాము, ఆ పిల్లకి వాక్యం వచ్చా, ఆ పిల్లకి బైబిల్ చదవడం వచ్చా, ఆ పిల్లకి ఇట్లే జోకు మాట్లాడా. మా అన్న ఏమన్నాడు, నీ పిల్ల దొరికింది అన్నాడు. నేను కూడా ఆ పిల్లకి పాటలు వచ్చా, ఆ పిల్లకి వాక్యం వచ్చా, ఆ పిల్లకి ప్రార్థన వచ్చా, ఆ పిల్లకి రక్షణ ఉందా, ఇదే అడిగా. అంతేగాని ఎర్రగుందా, ఎట్లుందా అడగలే నేను. ఈ రోజుల్లో వాళ్ళకి అదే కావాలి. ఏం కావాలమ్మా? నాలుగు పండు కోతిలాగా ఉన్నా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రక్షణగా కావాలి కదా. నాలాగా మంచిగా నల్లగా ఉన్నా వాళ్ళకి ఎర్రటోళ్ళు కావాలంటే. ఒక పాస్టర్ గారు చెప్పారు, నీకు పెళ్ళయిందా? ఆయన ఎవరో తెలుసు? ఆ పాస్టర్ గారి పేరు నాగేశ్ గారు, హుజూర్నగర్ నాగేశ్ గారు. నీకు పెళ్ళయిందా అన్నాడు. నాకు పెళ్లి కాదు. నీకు ఎలాంటి పిల్ల కావాలి అన్నాడు. ఎర్రటి పిల్ల కావాలా, పిల్ల కావాలా?
నాకు ఎర్రటి పిల్ల కావాలి, ఎర్రగా ఎర్రటి పిల్ల కావాలన్నా అని అన్నాడు. పెళ్లి కావాలన్నా, ఇదిగో నువ్వు ఎర్రటన్నం చేసుకున్నావు అనుకో, నువ్వు ఆమె కొమ్ము కొట్టుకొని తిరగాలి, ఆమె కొమ్ము పట్టుకొని నువ్వు తిరగాల. అదే దేవుడు సిద్ధపరిచిన అమ్మాయిని, నల్లటి అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నువ్వు అంటే పడి చచ్చిపోతుంది. నీ వెంబడి తిరిగింది, నీ నమ్మింది, నేను వెంబడించింది అని అని చెప్పాడు. అయిన తర్వాత ప్రభా పాస్టర్ అట్లా చెప్పాడు, కానీ నీ చిత్తమే జరుగును గాక, నీ చిత్తమే చిత్తించబడును గాక అని ప్రార్థన చేశాను నేనైతే. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభుత్వ ఇది అందరికి అవసరం ఈ మాటలు. ఆమె హల్లెలూయా. చిన్నపిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు, యవనస్తులు ఫెయిల్ అయిపోతున్నారు, ఇదిగో చదువులు ఫెయిల్ అయిపోతున్నారు, వివాహంలో ఫెయిల్ అయిపోతున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, 15, 30 లక్షలు పెట్టి మ్యారేజ్ చేసుకుంటున్నారు. కానీ చెట్టు అవుతున్నారా? చెట్టు కావట్లేదు. ఎందుకు చెప్తున్నాను నేను? అందుకే చెప్తున్నాను, నేను వర్తం చెప్పట్లేదు. ఇది నా జీవితంలో దేవుడు నేర్పించిన పాఠాలు, అనుభవాలు. ప్రభుత్వం దగ్గర దీవించబడాలంటే నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉన్నారు, నన్ను బట్టి ప్రభుత్వం మా చుట్టాలు బంధువులు సంతోషిస్తున్నారు. నేను వాళ్ళకి రూపాయి బిల్ల కూడా ఇవ్వట్లే, అయినా కూడా నువ్వే గ్రేట్, మా పిల్ల కంటే, మా కుటుంబం కంటే, మనలో ఊళ్ళో ఎవరొస్తున్న కంటే నువ్వు గ్రేట్ అన్నా. ఎందుకంటే నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు దేవుని మాట వింటున్నావు, నువ్వు తల్లిదండ్రుల మాట వింటున్నావు, నువ్వు అనేక రక్షిస్తున్నావు. మా పిల్లలకు మాడిపోయారు, మా పిల్లలు తిరుగుబోతులుగా మారిపోయారు, మా పిల్లలు మమ్మల్ని కొట్టంటున్నారు, మా పిల్లలు మమ్మల్ని కొడుతున్నారు, మా పిల్లలు సినిమా పిచ్చోళ్ళు, తాగుడు పిచ్చోళ్ళు, తిండి పిచ్చోళ్ళు, తల్లి పిచ్చోళ్ళు అయిపోయారు. మా పిల్లలు బట్టి మాకు ఎందుకు వస్తా ఉంది, దుఃఖం వస్తా ఉన్నది అని చెప్తా ఉంటారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు ప్రార్థన ఆలకించి మంచి పాఠశాలను బట్టి దేవుడు అనుగ్రహించాడు. నిజంగా గట్టిగా చెప్పబడి దేవుడు నామమున హల్లెలూయా. దేవుడు నా ప్రార్థన ఆలకించి మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి గృహాన్ని ఇచ్చాడు, మంచి పరిచయం దేవుడు అప్పగించాడు, మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి అత్తమామని ఇచ్చాడు, మంచి అన్నయ్యని, మంచి వదినమ్మల్ని దేవుడు ఇచ్చాడు. నిజంగా దేవుడి చిత్తం మనం చేయగలిగితే అన్ని దేవుడే చూసుకుంటాడు, దేవుడే సమకూరుస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దావీదులాగా నేను అభిషేకించును గాక, సమూయేలులాగా అభిషేకించును గాక, యేసేపులాగా ఫలించుడు కొమ్మగా నేను మార్చును గాక. ఆమేన్. అది నిన్నే చూడబోతే అంటున్నాడు, నిన్నే చూడబోతే అంటున్నాయి. మంచి కటింగ్ ముచ్చటగా ఉన్నాను అయితే, ఆమె చెప్పట్లేదు. సిగ్గుపడుతున్నాను, సిగ్గుపడ్డామనుకో, సిగ్గుపడదు అసలు. దేవుని దగ్గర హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తున్న ప్రభుత్వ దేవుడు కూడా, మనము దేవుని విషయాలు సిగ్గుపడితే, దేవుని కార్యాలు సిగ్గుపడితే, సువార్తలు సిగ్గుపడితే, ప్రార్థనలు సిగ్గుపడితే, పరిచయలు సిగ్గుపడితే, పాటల్లో, ప్రార్థనలో, వాక్యములో సిగ్గుపడితే, ప్రభుత్వ యేసు ప్రభుల వారు పరలోకములో తండ్రి దగ్గర సిగ్గుపడతాడంట. నీకోసం చెప్పడానికి ఆయన సిగ్గుపడతాడంట. అట్లా కాకుండా దేవుని కొరకు మనం పనిచేయడము గాక, నిలబడదుము గాక, దేవునికి, సేవకులకి, సంఘానికి, అందరికీ ఉపయోగపడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. నీకు దేవుడు పిలిచాడు, నీ వైపు దేవుడు చూస్తా ఉన్నాడు, నీ వైపు పాస్టర్ గారు చూస్తా ఉన్నాడు, నీ వైపు ఇదిగో సంఘ పెద్దలు చూస్తా ఉన్నారు, నీ వైపు సంఘము చూస్తా ఉన్నది, ఎంతమంది చిన్నపిల్లలు, యవనస్తులు చూస్తా ఉన్నారు. ఎట్లా ఉంటున్నావు? ఎట్లా ఉంటున్నావు? అందరికి నువ్వు ప్రయోజనకరంగా మార్చబడుదుగాక. వాడితో నాకేం పని? దేవుడితో పని, నాకు దేవుడితో పని, ఆయనతో నాకేం పని అనుకుంటున్నావా?
నాకు దేవునితో పని, పాఠశాలతో పని, నాకు సంఘముతో పని, అంతేగాని నా పక్కింటి వారితో నా పని లేదు అనుకోమా. సంఘానికి వచ్చిన వారితో నాకేం పని లేదు అనుకోమాకు. ప్రభుత్వ దేవుని మీద యేసు ప్రభుల వారైతే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చా. స్తోత్రం చెప్పడానికి హల్లెలూయా. నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చా. అందుకే బైబిల్ గ్రంథంలో తప్పైన కుమారుడు, తప్పైన గొర్రె, తప్పైన నాణ్యము. మనము రక్షించే వారిగా మనం ఉండాలి, మనం ప్రకటించే వారిగా మనం ఉండాలి, మనం సమర్పించుకునే వారిగా మనం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ విధముగా నువ్వు ఆడబడుతూ ఉన్నావు, ఏ విధముగా నువ్వు దీవించబడుతూ ఉన్నావు, ఏ విధముగా నువ్వు సాక్షిగా బ్రతుకుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషించుదురుగాక, నీ దేవుడిని బట్టి సంతోషించుదురుగాక, నీ సేవకులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్త మామ, నీ సంఘములో, గ్రామంలో, నీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా నిన్ను బట్టి ఆనందించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట నేను చదివిస్తా. నేను ప్రభుత్వ దేవుడు ఈ రోజుల్లో ఎంతో మంది దేవుడు బాధపడుతూ ఉన్నారు, సేవకులు బాధపడుతూ ఉన్నారు, సంఘము పెద్దలు, తల్లిదండ్రులు, భార్య, భర్త అందరూ బాధపడుతున్నారు. ఎందుకు తెలుసా? మారట్లేదని. ఎందుకు తెలుసా? చెప్పిన మాట వినట్లేదని. ఎందుకు తెలుసా? త్రాగుతున్నావని. ఎందుకు తెలుసా? తిరుగుతున్నావని. ఎందుకు తెలుసా? ఒక తిరుగుబోతుడుగా, త్రాగుబోతుడుగా, తిండిపోతుడుగా, నువ్వు ఒక వ్యసనపరుడుగా నువ్వు మారిపోయావనే ఉద్దేశంతో అందరూ నిన్ను బట్టి బాధపడుతూ ఉన్నారు. అందుకే ప్రభువును దేవుడిగా, ప్రభా నన్ను ఆశీర్వదించండి ఆయన, నేను ఆశీర్వదించండి. చాలా మంది ఈ రోజుల్లో ఏమన్నా తెలుసా? నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నువ్వు పాటలు పాడుతున్నావు కదా, ఉపవాసం ఉంటున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, ఎందుకు నువ్వు స్వస్థత కలగట్లేదు, ఎందుకు నువ్వు ఆశీర్వాదం కలగట్లేదు, ఎందుకు నువ్వు దీవించబడలేదు, ఎందుకు నువ్వు స్థిరపరచబడట్లేదు, ఎందుకు ఒక ప్రయోజనకరంగా నువ్వు మారట్లేదు అని అంటున్నారు కదా. అలాంటప్పుడు ప్రభువుని దగ్గర, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ ప్రజలు నీ మహిమను చూడాలి. అయ్యా, ఈ ప్రజలు నీ యొక్క ఆశీర్వాదము చూడాలి. గట్టిగా నువ్వు ప్రార్థన చేయాలి. నేను ఎవరైతే అంత సింపుల్ గా చేస్తా ఉన్నారో, ఎవరైతే నిన్ను అట్లా దూషిస్తూ ఉన్నారో, ఎవరైతే అట్లా హింసిస్తూ ఉన్నారో, ఎవరైతే అట్లా ఏడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే అట్లా అని నేను కృంగతీస్తూ ఉన్నారో, నీ గుండెను పక్కన చేస్తా ఉన్నారో, అలాంటి వారి మధ్యను కనపరచాలయ్యా, అలాంటి వారి మధ్య నన్ను ఆశీర్వదించండి అయ్యా, అలాంటి వారి మధ్య నన్ను హెచ్చించండి ప్రభా అని తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయం 17వ వచనం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురనెను. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. రెండోదిగా, అతడు ఎలాంటి వాడండి? ఏలి యొక్క ఆత్మ కలిగిన వాడు, ఏలి యొక్క శక్తి కలిగిన వాడు, తండ్రుల హృదయము పిల్లల త్రిప్పువాడు, అవిధేయులను మార్చువాడు. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా.
తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పుతా ఉంటాడు. తల్లిదండ్రుల హృదయం పిల్లల తట్టు త్రిప్పేవాడు, పిల్లల హృదయాలను తల్లిదండ్రులు త్రిప్పేవాడు. అంటే అందరిని మార్చేవాడు అతను, అందరిని ఐక్యపరిచేవాడు, అందరిని రక్షించేవాడు, అందరిని మార్చేవాడు. దూరం అయిపోయేవాడిని, విడిపోయేవాడిని అందరినీ కలిపేవాడే ఈ యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యాతో ఎలిజబెత్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ఒక కుమారుడు ఇవ్వబోతా ఉన్నాను. ఈ యొక్క 14 వచ్చినప్పుడు అతను ప్రభువు దృష్టికి గొప్పవాడై రాక్షసమైనను మధ్యమైనను రాగక తన తల్లి గర్భమును పుట్టిని మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ యోహాను ఎలాంటి వాడండి? ఈ పుట్టబోయే యోహాను, ఈ పుట్టబోయే వ్యక్తి ఎలాంటి వాడు చెప్పండి? మద్యమైనను ద్రాక్షరసమైనను త్రాగక, మద్యమైన ద్రాక్షరసమైన త్రాగక, తల్లి గర్భంలో నుండి పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇశ్రాయేలును అనేకులను త్రిప్పును. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే మద్యం తాగేవాడు కాదు, ద్రాక్షరసము తాగేవాడు కాదు, పరిశుద్ధాత్మతో నిండుకునేవాడే, శక్తితో నిండుకునేవాడే. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో అనేకులను దేవుని వైపు త్రిప్పేవాడు. ఆమేన్. దేవుని వైపు త్రిప్పేవాడు, మార్చేవాడు. ప్రపంచంరా ఈ రోజుల్లో మరి నీ కుటుంబాన్ని నువ్వు మారుస్తున్నావా? నీ తల్లిని నువ్వు మారుస్తున్నావా? నీ స్నేహితులను మారుస్తున్నావా? ప్రభుత్వ దేవుడురా ఆత్మ దాహం కలిగి ఉండాలి, ఆత్మల భారం కలిగి ఉండాలి. పుట్టక ముందే దేవుడు చెబుతా ఉన్నాడు. అప్పటికి యోహాను పుట్టాడా? అప్పటికి యోహాను పుట్టాడా? నాన్న అప్పటికి యోహాను పుట్టాడా? పుట్టలేదు. పుట్టక ముందే ఎలాంటి వాడు దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ దేవుని పరిచయం చేసేవాడు, ధూపము వేసేవారు, మందిరములో ఉండేవారు, యాజక ధర్మము చేసేవారు, దేవుని పని చేసేవారు. కాబట్టి అలాంటి వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, అలాంటి వారి పిల్లలను దేవుడు అభిషేకిస్తాడు, అలాంటి వారి పిల్లలను దేవుడు శక్తితో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. అలాంటి వారి పిల్లలను దేవుడు ప్రవక్తలుగా మారుస్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలను బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. 100కి 90%, 100కి 90% పిల్లలను బట్టి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. మా పిల్లలు మాట వినట్లేదు, మా పిల్లలు తిరుగుబోతులుగా మారిపోయారు, త్రాగుబోతులుగా మారిపోయారు, వ్యతిరేకులుగా మారిపోయారు, చల్ల పిచ్చోలుగా మారిపోయారు, సినిమా పిచ్చోలుగా మారిపోయారు, అమ్మాయి పిచ్చోలుగా మారిపోయారు. ఆరు ఐసరికి ఇంటికి రాకపోతే మా మమ్మీ మా డాడీ కొట్టేది, తిట్టేది. మా మమ్మీ మా డాడీ 6 గంటల ఇంట్లో ఉండాలి, 7 గంటలకి ప్రార్థన ఉండేది. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రార్థన ఉండేది. మా నాన్న 2వ క్లాస్ చదివాడు, మా అమ్మ అసలు చదవలేదు. 2వ క్లాస్ చదివినా మా నాన్న బైబిల్ చదువుతాడు, పాటలు పాడతాడు, ప్రార్థన చెప్తాడు, వాక్యము చెప్తాడు. స్తోత్రం కలుగునగాక. మా అమ్మ చదువు లేకపోయినా ప్రార్థన చేసింది, పాటలు పాడింది. విద్య లేని పామరులు భూమిని తలకిందులు చేయలేదా? చేసేది చేయలేదా? భూమిని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒకరోజు సండే స్కూల్లో
సండే స్కూల్ నడుస్తుంది. ఎలా నడుస్తూ ఉంటే ఒక ఒక అమ్మాయి నిలబడి సండే స్కూల్ నిలబడి, అరే నువ్వు ఎగురామడంట. ఎరుగో గోడలు ఎవరు కూల్చారు అంటే అంటుండ వాడు. నువ్వు లెగురా అన్నాడంట. ఎరుగో గోడలు ఎవరు కూల్చారంటే అంటుండ వాడు. నువ్వు కాదా? ఇంకో లిగితే అమ్మ తోడు ఆకలి పోతోడు తెలుగా నాకు తెలియదు అంటాడంట వాడు. వాడు ఎప్పుడా అంటే వాడు ఏడ్చుకు ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని తీసుకొచ్చారంట. వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు మా అబ్బాయి అంటాడు కాదు పాస్టర్ గారు, మా అబ్బాయికి ఏం తెలియదు పాస్టర్ గారు అన్నాడు. అంటే ఎరుగో వాళ్ళు ఎవరు కూర్చారో వాళ్ళ అమ్మ నాన్న కూడా అంత జ్ఞానవంతులు అన్నమాట కదా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత జ్ఞానవంతులు, వాళ్ళకి వాక్యం తెలియదు. ఎరుగో వాళ్ళు ఎవరు కూర్చారని అడిగితే ఎవరు చెప్పాలా? ఎస్ఐల పిల్లలు వారు ఆనందం చేయగా కూలిపోయని చెప్పాలా? వారు ప్రార్థన చేయగా, పాటలు పాడగా, చప్పట్లు కొట్టగా, స్తోత్రాలు చెప్పగా, సంగీతము ఇలాగా వాయించగా ఎరుగో వాళ్ళు కూలిపోయని చెప్పాలా. అంతేగాని నేను కాదు నాకు తెలియదు అని అలాంటి కాదు అనకూడదు. అంటే వాక్యం తెలియదు కాబట్టి నువ్వు తెలియకపోతే నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావు? నువ్వు నీకు తెలియకపోతే నీ పిల్లలకి ఏమి నేర్పిస్తావు? కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా మన పిల్లలకి నేర్పించాలి. మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మన పిల్లలకి దేవుని మందిరానికి సమర్పించాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క యోహాను ఆత్మ కలిగిన వాడు. చెప్పండి, యోహాను ఎలాంటి వాడు? ఆత్మ కలిగిన వాడు. యోహాను శక్తి కలిగిన వాడు. యోహానికి ఎలా అలవాట్లు లేవు? రాక్షసమైన చెప్పండి. అరే నా వాళ్ళకి ఎత్తున వచ్చి నేను ఇచ్చానుకో, అప్పుడు మా సార్లు అయితే ఇక్కడ ఇచ్చితే ఎర్రగా అయిపోయింది, పడేది కింద, ఎర్రగా అయిపోయి పడేది కింద. అట్లా ఇప్పుడు సార్లు గిచ్చుతుండి కొడుతుండే ఊరుకున్న తల్లిదండ్రులు తిరిగి కొడుతున్నారు. ఈరోజు తల్లిదండ్రుల ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళను, సార్ కొట్టింది. మరి ఎవరు కొడతారు? నాకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ కొట్టింది పేద వాడు, మా పెద్ద స్తోత్రం, హల్లెలూయా కదా. కాబట్టి చాలాసార్లు నేర్చుకుని వచ్చారు, అయినా కూడా పర్వాలేదు. నేనేమన్నా స్కూల్కి వెళ్ళలే, సార్ కొట్టుకోను కొట్టాను. బైబిల్ ఏం చెప్తుంది? బెత్తము వాడాలి దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రభుత్వం అందుకే చదువు రావట్లేదు మన పిల్లలకి, అందుకే బైబిల్ రావట్లేదు, భక్తి రావట్లేదు. మా దగ్గర ఒక తమ్ముడిని సండే స్కూల్ లీడర్గా పెట్టే మధువని. అయితే అదేదో ఒక అబ్బాయిని అన్నాడంట. వాడు వెళ్ళి వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న తీసుకొచ్చి వాళ్ళ అమ్మను వచ్చి సండే స్కూల్ నడిపించడం రాని వాడిని పిల్లలతో ఎట్లా ఉండాలో తెలియని వాడు ఎందుకు నువ్వు సండే స్కూల్ లీడర్గా పెట్టావు? అవసరం లేదు, తీసే అంటున్నాడు. ఇంకా ఎప్పుడు మీ పిల్లల్ని కొట్టలేదా? ఎప్పుడు మీ పిల్లల్ని తిట్టలేదా? ఎప్పుడు మీ పిల్లల్ని అన్న అడిగాను. శిక్ష అవసరం, మందిరంలో శిక్ష అవసరం, గద్దెంపు అవసరము. సండే స్కూల్ లీడర్ అంటానే ఉంటాడు, కొడతనే ఉంటాడు, తిడతనే ఉంటాడు. అది మంచిది, అది ప్రయోజనకరమైనది, అది ఆశీర్వాదమైనది అని అంటే అట్లయితే మా పిల్లలు పంపించను అన్నాడు. నువ్వు పంపించకపోయినా ఫస్ట్ రిక్వెస్ట్ చేశా, పంపించకపోయినా పర్వాలేదు, ఇక్కడ అట్లే నడుస్తూ ఉంటది. ఆయన గత 7
5 సంవత్సరాలు నడిపిస్తున్నాడు. అతను రాబట్టే సండే స్కూల్ డెవలప్మెంట్ అయింది, దీవించబడ్డారు. అనేకులు పాటలు, ప్రార్థన, వాక్యం, స్టోరీస్ నేర్చుకుంటున్నారు. ఈ ఒక్కడి వల్ల అతను నేను దూరము చేసుకోలేను అని అంటే ఆయన పంపించట్లే, సండే స్కూల్ రావట్లే. చివరికి వాడు వేరే సహవాసం బట్టి ఇప్పుడు పెద్దోడైపోయాడు. చర్చి కూడా రావట్లే. ఇప్పుడు బాబు అయిపోయాడు కదా. ఏ బాబు? మందు బాబు అయిపోయాడు, సెల్లు బాబు అయిపోయాడు, తిరుగుబోతోడు అయిపోయాడు. ఇప్పుడు అయ్యా, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నా దగ్గర తీసుకొని అయ్యాడు, చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలి. ఏం చెప్పండి? చెయ్యి పెట్టి ఊపి ప్రార్థన చేయాలంట. వాడు ఊపి ప్రార్థన చేయాలి. ఇట్లా చూస్తుంది వాడు. చూసారా? వాడిని పాడు చేసింది ఎవరు? తల్లిదండ్రులే. నానా అట్లే గద్దిస్తారు సండే స్కూల్ అంటే అట్లే అంటారు. నువ్వు నేర్చుకోవాలని ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సండే స్కూల్ పిల్లలకు వందనాలు, సండే స్కూల్ లీడర్స్ కి వందనాలు. ఏంటండి మరి సండే స్కూల్ పిల్లలు పంపిస్తున్నా మీ అందరికీ వందనాలు. ఎవరెవరు సండే స్కూల్ పంపించట్లేదు, ఎవరెవరు ఏంటండి సండే స్కూల్ రావట్లేదు, వాళ్ళందరూ వచ్చుదురుగాక, వాళ్ళందరూ పంపించుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సండే స్కూల్ ఏంటో తెలుసా? పునాది నీకు. సండే స్కూల్ ఏంటి? పునాది. సండే స్కూల్ వస్తే, యూత్ మీటింగ్ వస్తే అదే నీకు పునాది. నువ్వు స్థిరముగా ఉంటావు, బలముగా ఉంటావు, దీవెనకరముగా ఉంటావు. ఈ రోజుల్లో సండే స్కూల్ నడవట్లేదు, ఈ రోజుల్లో యూత్ మీటింగులు నడవట్లేదు, సండే స్కూల్ పిల్లలు రావట్లేదు, యవనస్తులు రావట్లేదు. ఏ సునామలో కదిలించబడుతున్న కాక, ఏ సునామలో చిన్నపిల్లలు, యవనస్తులు గొప్ప సైన్యముగా మారుదురుగాక, గొప్ప సైన్యముగా వచ్చుదురుగాక. ఈ సంఘములో, గ్రామములో ఎంతమంది చిన్నపిల్ల యవనస్తులు ఉన్నారో ఏ సునామలందరూ ఆకర్షించబడుదురుగాక. నమ్మిన తప్పలబడదా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆకర్షించాలి? ఎవరు నడిపించాలి? చెప్పండి నాన్న. ఎవరు నడిపించాలి? ఎవరు ఆకర్షించాలి? ఎవరమ్మా? అమ్మగారా? అయ్యగారా? ఎవరు? నేనే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రపంచంలో ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరిని పంపుదును, ఎవరు వెళతారు అని మొదటి అధ్యాయంలో ఉంటది. అంటాడు, నేను ఉన్నాను, నన్ను పంపుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దొరికిందా మొదటి అధ్యాయంలో? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజముగా ఎంతైనా దేవుడు 4 వచనంలో ఇలాగ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగాను నియమించితిని. అయ్యో ప్రభువకు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడే, మాట్లాడటకు నాకు శక్తి చాలదు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నేను బాలుని అనవద్దు, నేను నిన్ను పంపువారి వద్దకు నువ్వు పోవలెను, ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ నేను బాలుని అనవద్దు అనే వాక్యం ఉందండి. నాకు తెలియదు, నేను వెళ్ళలేను, నేను బాలుని చిన్నవాడిని అనవద్దు అని దేవుడు అంటున్నాడు.
ఇక్కడ చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా. గట్టిగా చొప్పలు కొడుతూ ఉన్నాము. హల్లెలూయా. జనములకు ప్రవక్తగా దేవుడు నియమించాడు. జనములకు ప్రవక్తగా నియమించాడు. ఇదిగో నువ్వు రూపింపక మునిపే, నువ్వు బయటికి రాక మునిపే ఆయన చూశాడు, నిన్ను ప్రతిష్ఠించాడు, నిన్ను అభిషేకించాడు, దేవుడిని పిలుచుకున్నాడు. ఎట్లాంటి జనములకు ప్రవక్తగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, రాజన్ అబ్బాయి. ఉన్నాడు. ఇంత వయసు నుండే నాతో ఉండేవాడు, పనిచేసేవాడు, ఎప్పుడు మందిరంలో ఉండేవాడు, ఎప్పుడు ప్రార్థనలు ఉండేవాడు, ఎప్పుడు బాక్సులు పోసేవాడు, ఎప్పుడు ఇంట్లో పనిచేసేవాడు, వాటలు ఇచ్చేవాడు, కూరగాయలు ఇచ్చేవాడు, చర్చిలో ఉండేవాడు. అలవాటుగా చిన్నప్పటి నుండి ఎప్పుడు వాడికి చిన్నగా బండి నేర్పా, చిన్నగా ఆటో నేర్పా, చిన్నగా బైక్ నేర్పా, చిన్నగా కారు నేర్పా. ఇప్పుడు దీవించబడ్డాం కదా. అప్పుడంటే ఏమీ లేదు, ఎవరు రాలేదు. వాడు నాతో ఉండేవాడు, పరిచయం చేసేవాడు కాబట్టి వాడికి సైకిల్ వచ్చు, బైక్ వచ్చు, ఆటో వచ్చు, ఇప్పుడు కారు కూడా వచ్చు. ఎందుకు నాతో ఉన్నారు కాబట్టి అన్ని వారికే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడే. ఇప్పుడు చాలా కొంతమంది ఏడుస్తున్నారు, ఏం తెలుసా? ఎప్పుడు వాడేనా, ఎప్పుడు వారికైనా బండి, ఎప్పుడు వారికైనా ఆటో, ఎప్పుడు వారికైనా ప్యాడు, ఎప్పుడు వారికైనా కారు అంటే స్తోత్రం. హల్లెలూయా. మొదటి నుండి నాతో ఉన్నవాడు కాబట్టి వాడే చేస్తాడు, వాడే కొడతాడు, వాడే డ్రైవింగ్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అంత ఆశీర్వాదం ఉంటుందండి, అంత దీవెన ఉంటుందనే సంగతి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ప్రభువులు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలిచాడు. మనము ఉండగలిగితే, మనము ఆయన మాట వినగలిగితే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. మన పిల్లలు దీవెనకరముగా ఆశ్చర్యకరంగా ఉంటారు, ప్రవక్తలాగా ఉంటారు, జ్ఞానవంతులుగా ఉంటారు, ఆశ్చర్యకరంగా ఉంటున్న సంగతి మర్చిపోవద్దు. ఈ రోజుల్లో నువ్వు మీ పిల్లలకు వాక్యం నేర్పించట్లేదు కాబట్టి, ప్రార్థన నేర్పించట్లేదు కాబట్టి, సహవాసం నేర్పించట్లేదు కాబట్టి పిల్లలు తిరిగిపోతులుగా మారిపోతున్నారు, త్రాగుపోతులుగా మారిపోతున్నారు. ప్రపంచం జరుగురా, ఇదిగో వాళ్ళ నమ్మికి ఒక సెల్లు, వాళ్ళ డాడీకి ఒక సెల్లు, పిల్లలకు ఒక సెల్లు. అందుకే ప్రపంచంగా జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల దగ్గర మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల దగ్గర మీ యొక్క మాటలు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల దగ్గర మీ ప్రవర్తన, మీ చూపులు, మీ మాట, మీ మడక, మీ నడక, మీ అలవాట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నిన్ను ప్రేమిస్తారండి, అప్పుడు నీ మాట వింటారండి, అప్పుడు నీకు భయపడతారండి. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నీ పిల్లల దగ్గర మంచిగా బ్రతుకుతావో, మంచిగా ప్రవర్తిస్తావో, అప్పుడు నీ పిల్లలు ప్రేమిస్తారు, నిన్ను వెంబడిస్తారు, నీకు భయపడతారు. ఆ ప్రవర్తన, ఆ మనసు, ఆ హృదయము, ఆ తలంపులు, ఆలోచనలు మన పిల్లలకు దేవుడే నింపుతాడు. స్తోత్రం. దేవుడే మారుస్తాడు. ముందుగా దేవుని నువ్వు భయపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే ప్రభుత్వ తెలుగుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను దేవుని సేవ చేసేవాడు, ఆత్మతో నింపబడ్డాడు, శక్తితో నింపబడ్డాడు. మధ్యమైన ద్రాక్షరసమైన అలవాట్లు లేనివాడు, ఏలే యొక్క శక్తి కలిగిన వాడు, అనేక తండ్రులు మార్చేవాడు, పిల్లలు మార్చేవాడు. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఆత్మ మన మీదకి దిగవచ్చున గాక, అలాంటి శక్తి మన మీదకి దిగవచ్చున గాక, మనందరము పొందుకుందుము గాక, మనందరము అనుభవించుదుము గాక. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన
వాడవు నీవేగా పరిశుద్ధ ఆత్మడా మనం తలసి ఉండాలయ్యా పరిశుద్ధ ఆత్మడా పరిశుద్ధ ఆత్మడా హల్లెలూయా అందరూ చెప్పండి. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా యేసు పంపినవాడా ఇప్పుడే దిగురమ్మయ్యా. యేసుతో ఉండాలని యేసులా మారాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడినవాడా ఇప్పుడే దిగురమ్మయ్యా. ఇప్పుడే దిగురమ్మయ్యా. అందరూ చెప్పండి. యేసులా ఉండాలని యేసులా మారాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. యేసులా ఉండాలని యేసులా
హల్లెలూయా, హల్లెలూయా. ఇక పేదట పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మరణించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు రగిలించును గాక, పరిశుద్ధాత్మ దేవుడు మన సర్వ సత్యములోనికి నడిపించును గాక. ఆమె గట్టిగా చప్పులు కూడా దేవుడు అందరూ అభిషేకించబడుతున్న గాక, ఆత్మతో నింపుదురు గాక, అందరి జ్ఞానముతో నింపబడుతున్న గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పని మనము చేసేవారిగా ఉండాలి. నువ్వెందుకు పుట్టావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెందుకు పుట్టావో జ్ఞాపకం చేసుకోవాలి. నేను చూపిన మాటలు ఏంటి తెలుసా? పుట్టక ముందే దేవుడు నువ్వు ఎన్నుకున్నాడు. పుట్టక ముందు దేవుడు మనల్ని ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు, ఆత్మతో నింపాడు. ఎందుకు తెలుసా? ఇర్మీయా గ్రంథం చదువుకున్నాం కదా, జనములకు ప్రవక్తగా నేను చూడాలని. ఆమె ప్రవక్తగా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకుంటే పౌలు రూపంలో దిగి వచ్చి, ఇతని నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. స్తోత్రం. ఇతని నా ప్రియ కుమారుడు, ఇతని నేను ఆనందిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వంరా చాలా మంది జీవితంలో నాకు వాక్యం తెలుసు, చదవడం వచ్చు అనుకుంటాను, వాక్యం చెప్పడము వచ్చు అనుకుంటాను, వినేటప్పుడు ఎంతైనా అనుకుంటాను, చెప్పేటప్పుడు చదివేటప్పుడు ఎంతైనా అనుకుంటాను. ఒకరోజు ఒక బ్రదర్ గారు చెప్పాను, అన్న మనం పాడాలంటే పదే పదే పాడాలి, బయటికి రావాలి సౌండ్ అన్న. మనము మనసులు చదువుకుంటూ కొంతమంది అట్లా కాదు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి అని చదవాలన్న. మనసులో చదువుతారు కొంతమంది, మనసులో చదువుతారు. అట్లా కాదు. నన్ను బైబిల్ పైన పెట్టుకోండి, బైబిల్ అట్లా కింద పెట్టదు. బైబిల్ మనం మోస్తే, దేవుని మనం మోస్తే దేవుడు మనల్ని మోస్తాడు. ఆమె చెప్పండి కదా. హల్లెలూయా. శ్రీశాం గారు 7వ క్లాస్ చదివారు. ఎంత చెప్పండి? 7వ క్లాస్, 7వ తరగతి చదివారు. కానీ అన్ని దేశాలు తిరిగారు. దాని స్తోత్రం. హల్లెలూయా. అన్ని దేశాలు తిరిగి ఆయన ఎందుకు నా చదువు, నా తల్లిదండ్రులు, నా జ్ఞానం నన్ను అన్ని దేశాలు తీసుకెళ్ళలేదు, కానీ కేవలము దేవుని మాట మాత్రమే. హల్లెలూయా. దేవుని వాక్యమే నన్ను అనేక దేశాలు తీసుకెళ్ళలేదు. ఈ పాటలే, ఈ వాక్యమే, దేవుని ఆత్మే నన్ను ఇట్లా అనేకమైన దేశాలు తీసుకెళ్ళినది. నేను చదివింది 7th క్లాస్, 7వ తరగతి అయినా కూడా. ఎందుకంటే దేవుని వాక్యం నేర్చుకున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమించాను, ఆ వాక్యమే నన్ను తీసుకువెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయమైన పలక మీద రాసుకోవాలి.
దేవుని వాక్యము నోటంట ఉచ్చరించాలి. దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యము చెప్పాలి. దేవుని వాక్యము నమలు వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే చాలా మంది భక్తులు, అయ్యా నువ్వు మాట సెలవిగా అద్భుతాలు జరిగాయి, నువ్వు మాట సెలవియగా తుఫాన్ ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రము ఆగిపోయింది, నువ్వు మాట సెలవియగా ఎన్నో అద్భుతాలు జరిగాయి. దేవుని వాక్యంలో అంత శక్తి ఉన్నది. ఆ వాక్యముతో దింపబడుదుమగాక, ఆ వాక్యముతో కట్టబడుదుమగాక. అందుకే అన్న నువ్వు నేను చిన్నప్పుడు ఏం చేశానంటే పాటలు పాడేది రికార్డింగ్ చేసుకున్నాను. మొన్నటిదాకా కొత్తలో సేవకు వచ్చేటప్పుడు నా పాట ఎట్లుంది, నేను నా పాట రికార్డింగ్ చేసి వినేది చాలా తప్పులు ఉండేవి. నేను నా మెసేజ్ రికార్డింగ్ చేసుకుని వినేది చాలా తప్పులు ఉండేవి. నేను ప్రార్థన చేసుకునేవాడిని, నా ప్రార్థన రికార్డింగ్ చేసుకున్నా చాలా తప్పులు ఉండేవి. నేను వాక్యం చదివేది రికార్డింగ్ చేసుకున్నా చాలా నెత్తి ఉండేది, నెత్తి. అందుకే అట్లా చాలా మంది ఏంటంటే నాది కరెక్ట్ అనుకుంటారు. కొట్టేవాళ్ళు నాదే కరెక్ట్ అనుకుంటారు. పాడేవాళ్ళు నాదే కరెక్ట్ అనుకుంటారు. చదివేవాళ్ళు నాదే కరెక్ట్ అనుకుంటారు. చెప్పేవాళ్ళు, పాడేవాళ్ళు, కొట్టేవాళ్ళు నేనే కరెక్ట్, నాదే కరెక్ట్ అని అనుకుంటారు. అది పొరపాటు. అది పొరపాటు. ఇతరులు చెప్పేటప్పుడు నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేటప్పుడు అందుకే మనం ఏం చేయాలంటే మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిర పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? వినటకు వేగిర పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. వింటావా? ఎవరి మాట వింటావా? వినవో, నువ్వు చెప్పేది ఏదో అంటావు కదా, నువ్వు చెప్పేది ఏది అంటారు. అందుకే వినాలి. వీటి వలన విశ్వాసం కలుగుతుంది, వీటి వలన జ్ఞానం కలుగుతుంది, వీటి వలన నీకు అభిషేకం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభుత్వం దేవుని దగ్గర మనము వినాలి. దేవుని మాటలు వినాలి, సేవకుల మాటలు వినాలి, పెద్దల మాటలు వినాలి, ఆత్మీయ మాటలు మనము వినాలి, లోబడాలి. అప్పుడు మనము దీవించబడతాము. కాబట్టి ప్రభువులు దేవుడా, ఇదిగో చిన్నపిల్లలను బట్టి అనేకులు రక్షించబడాలి, యవనస్తుల బట్టి అనేకులు రక్షించబడాలి, ఇదిగో పెద్దల బట్టి అనేకులు రక్షించబడాలి. చూడండి ప్రభుత్వం ఇప్పుడు కూడా చాలా మంది పెద్దోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ముసలోళ్ళు అయినా కూడా వాళ్ళ పెత్తనాలు పోవండి. ముసలోళ్ళు అయినా కూడా వాళ్ళ పెత్తనాలు పోవు. అందుకే ఇదిగో చిన్నపిల్లలు వస్తున్న వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. ఇదిగో యవనస్తులు వస్తున్న వాళ్ళకి మనం అవకాశము ఇవ్వాలి. ప్రభుత్వమురా తప్పనిసరిగా వాళ్ళు మనము ఇక్కడ పిల్లలు ఆరాధన చేస్తాం. యవనస్తులు పిల్లలు పడుతూ ఉంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఆనందించాడు. డాడీ గారు, మమ్మీ గారు ఇంతమందిని ఇట్లా తయారు చేశారా, బలమైన సాధనాలుగా తయారు చేశారు, బాణాలాగా తయారు చేశారు. కాబట్టి ప్రభువుని దగ్గర మన బలవంతుల చేతిలో బాణాలాగా ఉందుమగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆత్మ జ్ఞానము కలిగి ఉండాలి, దైవ జ్ఞానము కలిగి ఉండాలి. అందుకే ప్రభుత్వం మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, ప్రకటించకుండా ఉండలేము, చెప్పకుండా ఉండలేము, పాడకుండా ఉండలేము, పూజించకుండా ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము. మిమ్మల్ని సరసాలు వేస్తాము, జైలులో వేస్తాము, తీసుకోండి. అక్కడ కూడా ప్రార్థన చేస్తాం, అక్కడ కూడా పాటలు పాడతాం. సరసాలు వేశాడు, పాటలు పాడితే సరసాలు చెప్పండి స్తోత్రం. హల్లెలూయా. సింహం వేసుకో, అక్కడ కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే అక్కడ సింహాలు రోజులు ముగిపడ్డాయి. హల్లెలూయా. ఇదిగో అగ్నిగుండంలో కూడా మేము దేవా, అగ్నిగుండంలో వేసినా కూడా 700గా మార్చినా కూడా అక్కడ కూడా మేము మా దేవుణ్ణి ప్రార్థన చేస్తాము. అగ్ని బలము చల్లారిపోయింది. హల్లెలూయా. అగ్ని బలము
చల్లారిపోయిందండి. నిజంగా దేవుని కొరకు నిలబడు, దేవుని కొరకు పాడు, ప్రార్థన చేయి, దేవుని కొరకు నువ్వు నిలబడి మందిరములో ఉండు. సంఘము కొరకు, మందిరము కొరకు, సేవ కొరకు, అనేకుల కొరకు నిలబడు. ప్రపంచంలో ఆయన నీ కొరకు నిలబడతాడు. స్తోత్రం. ఆయన నీ కొరకు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యెహోషువా, నేను మోసేకు తోడుగా ఉన్నాను, నేను నీకు కూడా తోడుగా ఉంటాను. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దావీదుకు తోడుగా ఉండండి. పెద్ద పెద్ద రాజులు ఓడిపోయారు దావీదు దగ్గర, సైన్యాలు ఓడిపోయాయి. దావీదు పక్షాన దేవుడు దిగి వచ్చాడు. చిన్నవాడే దేవుడిని పిలిచాడు, అభిషేకించాడు. వాడబడు, సిగ్గుపడమాక, భయపడమాక, దూరం కామాక, తప్పు చేయమాక. ప్రభుత్వ దేవుడు తప్పు చేయమాక, దేవుణ్ణి తప్పు చేయమాక, దేవుని సేవకుల్ని తక్కువ చేయమాక, మందిరాన్ని తక్కువ చేయమాక. నేను ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ఇట్లా అడిగి పెట్టాను, అట్లా కూర్చున్నా, వచ్చిన చిన్న ప్రార్థన చేసుకున్నా. నాకు ఇక్కడ పెద్ద మందిరం కనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప అందమైన మందిరములో, పెద్ద మందిరములో కూర్చున్నట్లుగా, వందలాది వేలాది మంది జనాల మధ్యలో కూర్చున్నట్లుగా ఆ ఫీల్ నాకు వచ్చిందంటే. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రభువా ఏంటి నాయన, అందుకే ఇక్కడ గొప్ప మందిరం కట్టబడిన గాక. హల్లెలూయా. పెరిమిడి మందిరం కూడా ఎట్లుండేది అమ్మగారు? ఎట్లుంది? ఇట్లా కదా, రేకులు కదా. మా మందిరం అప్పుడు పగిలిపోయేది. నేను కొత్తలో వెళ్ళేటప్పుడు రేకులు పగిలిపోయి కారేది, దుమ్ము వచ్చేది, ఎండ వచ్చేది. సేమ్ కిటికీలు ఇట్లా ఉండేది, పెద్ద పెద్ద గోడలు ఉండేది, ఇట్లా సేమ్ ఇట్లా ఉండేది. మీకైనా ఈ ఐరన్ పైపులు ఉన్నాయి, మీకు మాకైతే అవి తాటి ఉంటాయి కదా, తాటి కర్రలు, అలాంటి మందిరం ప్రబంధం లాంటి మందిరాన్ని 2011లో కూల్చివేసి, 2011లో కూల్చేసి ప్రబంధంగా మందిరం కట్టాను. అది కూడా మందిరం కట్టిన తర్వాత ఎట్లా అందరూ ఉన్నారు ఏమని తెలుసా? మందిరం ఇంతమంది మంచి మందిరాన్ని కూల్చారు, ఇంతమంది మందిరాన్ని కూల్చారు, మనం పెద్దలు కట్టింది, పిల్లలు కట్టింది కూల్చారని చాలా మంది ఏడ్చారు, చాలా మంది అపనందలు వేశారు, చాలా మంది తిట్టుకున్నారండి. మందిరాన్ని కూల్చారు, ఎట్లా కట్టారు, చూస్తామని ఎట్లా ఉన్నారు. దేవుడి మందిరాన్ని కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మందిరం నిండిపోయింది కదా. 100 మంది పట్టిన మందిరము కూల్చేసి 200 మంది పట్టే మందిరం కట్టాము. అది ఫుల్ అయిపోయి బయట కూర్చుంటున్నారు. ఇప్పుడు అది కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు 400 మంది పట్టే మందిరము కట్టేమో. నేను స్తోత్రం, హల్లెలూయా. కట్టేమో, స్లాబ్ వేసాము, పిల్లర్స్, గోడలు స్లాబ్ వేసాము, ప్లాస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు కరెంటు, సీలింగ్, రంగులు ఆగిపోయి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అది ఎక్కువ అనుకోవద్దండి, ఎట్లా కడతారో చూస్తాం, ఎవరిస్తారో చూస్తాము అనొద్దు. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే, హల్లెలూయా, ఒక్క అడుగు ముందుకు వేస్తే, మందిరాన్ని కట్టడానికి ఒక అడుగు ముందుకు వేస్తే 99 అడుగులు దేవుడే వేస్తాడు, అన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మేము ఒక యానివర్సరీలో ప్రభుత్వంగా చర్చి పండుగలు ప్రకటన చేశాం. చర్చి పనులు నడుస్తున్నాయి, మందిర పని ఆగిపోయింది, అమౌంట్ కావాలి అని ప్రకటన చేసిన వెంటనే ఒక పాస్టర్ గారు 5,000 ఇస్తాను, ఇంకొక పాస్టర్ గారు నేను 10,000 ఇస్తాను, అది ఇంకొక ఆయన నేను 15 ఇస్తాను, ఇంకొక ఆయన 20 ఇస్తాను, ఇంకొక ఆయన అది 50,000 అయిపోయిందండి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం లెక్కేస్తే అక్కడే అండి ఒక్క పావు గంటకి 7 లక్షలే. బయట అప్పుడు పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊరుకుంటాడా? మేము ఎందుకు అడుగులు వేసామా?
అమ్మ చెప్పాలి, ఎందుకు అడుగులేసాం? దేవుని మందిరము కట్టబడ్డాడు. ఇప్పుడు మీ ఇంటికి వస్తా నేను, మీ ఇంటికి వస్తా. ఇల్లు ఎక్కడ? ఏమమ్మా ఇక్కడ తమ్ముడు మీ ఇల్లు ఎక్కడ? ఎక్కడైనా ఎన్ని రూములు మీ ఇల్లు? 3 రూములు. ఫ్లోరింగ్ చేశారా? సీలింగ్ చేశారా? అబ్బో రంగులు వేసారా? ఏసీ ఉందా? ఎవరికి ఏసీ ఉంది కదా? రంగులు వేసారుగా, సీలింగ్ ఉందిగా, ఫ్యాన్లు ఉన్నాయిగా, అందంగా ఉందిగా. మరి ఇదేంటి? ఇదేంటి ఈ బండ్లు ఏందండి? మరి ఇదేంటి ఇవి కిటికీలు ఏంటి? తలుపులు కూడా లేవుగా. తమ్ముడు నాన్నగారు అమ్మగారు, అమ్మగారు 5 ఏళ్ళ అమ్మగారు కాదు, మిమ్మల్ని అడుగుతాను నేను కదా. యవనస్తులారా, చిన్నపిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు మీకు మనసు రాలేదా? ఎప్పుడు కూడా ఆలోచన రాలేదా? మనకేమో చాలా విశాలమైన ఇల్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, రంగులు ఇల్లు ఉన్నాయి, సీలింగ్ ఇల్లు ఉన్నాయి, పాలిష్ బండి ఇల్లు ఉన్నాయి, మందిరం ఎట్లుందని ఎప్పుడైనా నిజంగా ఒక్కరికి ఆలోచన వస్తే స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరికి ఆలోచన వస్తారండి, దేవుడు గొప్పగా చేస్తాడు. కాబట్టి ప్రపంచంగా మీరందరూ సహకరించుదురుగాక, మీరందరూ ఇచ్చుదురుగాక. ఇక్కడ గొప్ప అనేకులు దేవుని మహిమతో నింపబడే మందిరము, అధికమైన మందిరము, అందమైన మందిరము, విశాలమైన మందిరము ఇక్కడ కట్టబడునుగాక, కట్టబడునుగాక. నమ్మిన వారు, విశ్వసించిన వారు గట్టిగా చదువు దేవుడు. హల్లెలూయా. దేవుడే 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 పట్టునుగాక, దిగవచ్చునుగాక. రాజులు, నాయకులను, లక్షాధికారులను, కోటేశ్వరులను పదిలించునుగాక, మాట్లాడుగాక, పదిలించునుగాక. హల్లెలూయా. ప్రపంచంలో చాలా సంతోషం. దేవుడు మనకి ఈ స్థలమందు గొప్పగా సహాయం చేయబోతున్నాడు, ఇవ్వబోతా ఉన్నాడు, వాడుకోబోతా ఉన్నాడు, ఆశ్రయించబోతా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు, నీ భార్య దేవుడు మార్చబోతున్నాడు, నీ పిల్లలు దేవుడు మార్చబోతున్నాడు, ఇదిగో నీ తల్లిదండ్రులు మార్చబోతున్నాడు, నీ అత్తమామను దేవుడు మార్చబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుడి కొరకు అడుగులు ముందుకు వేసినప్పుడు, దేవుని కొరకు పని చేసినప్పుడు గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం ముందు కొనసాగడం చాలా సంతోషం. మరి ఎందుకో దేవుడు, నేను డైరీ కూడా తెచ్చుకున్నా, పుస్తకం రాసుకొని తెచ్చుకున్నా, కానీ అది పనిచేయలేదు. ఇక్కడ అది పనిచేయలేదు. ఎందుకో దేవుడు మరుగు చేశాడు. ఏమండి, మరల ఈసారి వస్తావు కదా, ఈసారి చెప్తావులే అన్నాడు దేవుడు. దేని స్తోత్రం. ఈసారి వస్తావు కదా, ఈసారి చెప్పొచ్చు, కానీ ఇది మాత్రం చెప్పాలి. దేవుడే నాకు ఈ మాటలు అందించాడు. కాబట్టి ప్రపంచంలో మీకు ఎట్లున్నా అర్థం నాకు మీరు మెచ్చుకోకపోయినా దేవుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. అవి బలమైనవి, అవి మీకు ప్రయోజనకరమైనవి, అవి మీకు ఉపయోగపడేవి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరినీ దేవుడు ఆశ్రయించును గాక. దయచేసి మందిరాన్ని పట్టించుకోండి, సేవకులు పట్టించుకోండి. ప్రభుత్వంతో దేవుడు ముగింపు దినాలు, చివరి దినాలు ఏంటంటే అన్ని కొట్టుకొని పోతున్నాయి. కారులు, బిల్డింగులు కదండి, కార్లు, బిల్డింగులు, బ్యాంకులు కొట్టుకొని పోతున్నాయి. వెండి, బంగారము కొట్టుకొని పోతున్నాయి, అటు నుంచి కొట్టుకొని వస్తున్నాయి. ఇంకా మనం ఎట్లా ఎట్లా? కాబట్టి దేవుని కొరకు నిలబడదాం, పని చేద్దాం, వాడబడదాం. కాబట్టి ఏంటంటే కాపర్లు లేచుదురుగాక, సువార్తలు లేచుదురుగాక, ప్రవక్తలు లేచుదురుగాక, బోధకులు లేచుదురుగాక, ఉపదేశకులు లేచుదురుగాక. చెప్పండి, ఎంతమంది బైబిల్లో చెప్పండి, చెప్పండి, ఇంకా చెప్పండి. బోధకులు, సువార్తికులు, ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు. దేని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువును దేవుడా ప్రవక్తగా నేను అభిషేకించాను, ప్రవక్తగా అభిషేకించాను. అందుకే ఇదిగో మిమ్మల్ని చేపలు పట్టే జానులుగా కాదు, చెప్పండి, చేపలు పట్టే జానులుగా కాదు, మనుషులు పట్టే జానులుగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మనుషులు పట్టుదమ కాక, మనుషులు మార్చుదమ కాక.
తల్లిదండ్రులు మార్చుదమగాక, పిల్లలు మార్చుదమగాక. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఏంటంటే దేవుని వైపు త్రిప్పుతుమగాక, ఎన్నికమగాక. హల్లెలూయా. ఆత్మ ఉందా, అభిషేకం ఉందా, రక్షణ ఉందా, మార్పు ఉందా? అయితే డబ్బాలు కొట్టుకోమాకు. ఎంతమంది రక్షించారు? చాలా ఇంపార్టెంట్. ఈ రక్షణ మారు మనసు ఆత్మ అభిషేకం ఉన్న వాళ్ళు ఏంటంటే తెలుసా, ఆత్మ ద్వారా కలిగి ఉంటారు. అనేకులు రక్షిస్తారండి, వస్తారు, అనేకులు మంటిస్తారు, వెలిగిస్తారు, చర్చికి అనేకులు నడిపిస్తారు. మరి నువ్వు ఎలాంటి వాడవు నాకు తెలియదు, ఎలాంటి దానవో నాకు తెలియదు, ఎంత బాధపడుతున్నా, ఎంత పని చేస్తున్నా నాకు తెలియదు. దేవునికి తెలుసు, మీ సేవకునికి తెలుసు. ఎంతమంది రక్షించావు, ఎంతమంది కొరకు ఉపవాసం ఉంటున్నావు, ఎంతమందిని మార్చావు, నీ ద్వారా ఎంతమంది చర్చికి నడిపించబడ్డారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు నువ్వు ఆ భారం లేకపోతే అందుకే దేవుడు నీతో మాట్లాడాడు. అమ్మా, ముందుగా దేవుడు చిన్నప్పుడే నువ్వు పిలుచుకున్నాడు, ప్రవక్తగా, జన్మల ప్రవక్త నువ్వు మార్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. హల్లెలూయా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నా నామములో అనేకులను శిష్యులుగా. శిష్యులు అంటే ఎవరండి? శిష్యులు అంటే ఎవరు? వెంబడించేవారు, పరిచర్య చేసేవారు, ప్రకటించేవారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు పడ్డానైనా పాడతారా? పాటలు వచ్చా? ఎప్పుడు పాడలేదా? పాడేవా? అయ్యా నా మీద పాడు అనుకుంటున్నావా? ఇది అంటున్నారు, ఇక అంటున్నాడు అలా అనవచ్చు కదా అనుకుంటున్నావా? ఇదో పడ్డానని పాడేవా? పాటలు వచ్చా? నీ పేరు ఏం పేరు? వీళ్ళందరూ మామూలు ఒకసారి మామూలు పట్టలేదు. వాళ్ళ వల్ల నా డ్యాన్స్ చూసారుగా ఎట్లా డ్యాన్స్ చేశాను. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళందరూ కొట్టుదురు గాక, వీళ్ళందరూ పాడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. నిద్ర వస్తున్నాం, దేవుని స్తోత్రం. మత్తు ఆకలేస్తాం, దేవుని స్తోత్రం. నొప్పులు, ఆకలి, మత్తు, స్తోత్రం చెప్పండి. టైం ఎక్కువైంది, నాకు చెల్లించండి, అనుకోవద్దు. దేని స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి నిజంగా అందరికీ వందనాలు. ఇది మూడోసారి రావడము ఎందుకో మంచి అనుబంధం కలిగి దేవుడు నడిపించాడు. ఒకసారి మమ్మీ డాడీకి వందనాలు, నాతో పొడిచిన పిల్లలకి, అగ్గారికి వందనాలు, తల్లి పెద్దలకి వందనాలు, యవనస్తులకి తమ్ముడు కూడా చూశారు. స్తోత్రం. యూట్యూబ్ ఆమె దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ నాకు చెప్పుడు తెలుసు, సింగర్ మా దగ్గర కూడా సభలు కూడా పాడే నాన్నగారు. హల్లెలూయా. అందరిని కూడా దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. సమయం ఎక్కువైతే సేవకులు పెద్దలందరూ శ్రమించాలని మనం తెలియజేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి సమయాన్ని డాడీ గారికి అప్పగిస్తా ఉన్నాను నేను. హల్లెలూయా. వస్తుందా? మీరు ఎప్పుడు పాడుతూ ఉంటారు కదా, అమ్మగారు పాట పాడతారు, పాడుతాం కదా ఉంటాము, ఒక పాట పాడతారు, మంచి పాట. వీళ్ళందరూ మంచి మంచి పాట నేర్పించి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సజీవుడేసుని రక్తములో
నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా మేలు చేస్తావని నాకు ఆశ ఉందయ్యా నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా మేలు చేస్తావని నాకు ఆశ ఉందయ్యా యేసయ్యా నీవయ్యా యేసయ్యా కథకు నీవయ్యా యేసయ్యా దయ్యం నీవయ్యా యేసయ్యా కథకు నీవయ్యా నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా మేలు చేస్తావని నాకు ఆశ ఉందయ్యా కష్టాలే ఎదురైనను యేసయ్యా కష్టాలే ఎదురైనను కన్నీళ్ళు ఎదురైనను యేసయ్యా కలహాలే ఎదురైనను కష్టాలే ఎదురైనను యేసయ్యా కష్టాలే ఎదురైనను కన్నీళ్ళు ఎదురైనను యేసయ్యా కలహాలే ఎదురైనను నీవే నా ధైర్యము నీవే నా శౌర్యము నీవే నా ధైర్యము నీవే నా శౌర్యము నిన్ను విడచి క్షణమైన ఉండలేను నిన్ను విడచి దినమైన బ్రతకలేను నిన్ను విడచి క్షణమైన ఉండలేను నిన్ను మరచి దినమైన బ్రతకలేను నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా నేను చేస్తావని నాకు ఆశ ఉందయ్యా నీవు ఉన్నావని నాకు ధైర్యం యేసయ్యా నేను చేస్తావని నాకు ఆశ ఉందయ్యా నా దీన స్థితి చూసావు నా యేసయ్యా నన్నెంతో ప్రేమించావు ఆధారం నీవైనావు నా యేసయ్యా ఆశ్రయం నీవైనావు నా దీన స్థితి చూసావు నా యేసయ్యా నన్నెంతో ప్రేమించావు ఆధారం నీవైనావు నా యేసయ్యా ఆశ్రయం నీవైనావు అవమానం తొలగించి నిందాలు దూరపరచి అవమానం తొలగించి నిందాలు దూరపరచి భయమును తొలగించి ధైర్యంతో నింపు ఆనందంతో నన్ను కావాలి నాకు యేసయ్యా సేవలు కావాలి నాకు యేసయ్యా సేవలు కావాలి Hallelujah.